అదేంట్రా మంచి? 10 మందిని కొట్టడం రౌడీసం అనిపించుకుంటుంది కానీ మంచితనం ఎలా అనిపించుకుంటుందిరా? నానా నేను చెప్పి మాట్లాడకు. అయినా ప్రతి విషయంలోనూ తలదూర్చడం, రోజు ఏదో అడ్డమైన గొడవ నెత్తిరేసుకుని రావడం గొప్ప అనుకుంటున్నావా? వయసు రాగానే సరికాదు, బాధ్యత తెలియాలి. నీ వల్ల ఈరోజు అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. పెళ్లి చూపులకే టైంకి రానివాడు రేపు పెళ్లికి మాత్రం ఎలా వస్తాడంటూ ఆ పెళ్లి కూతురు తండ్రి నోటికొచ్చినట్టు వాగాడు. చిచి! ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే దశరథ రామయ్య తన కొడుకును మాత్రం పద్ధతిగా పెంచలేకపోయాడని జనం నా వెనకే నవ్వుకుంటున్నారు. చేసిందంతా చేసి తలదించుకొని నిలబడ్డం కాదు, నీ వల్ల ఇతరుల ముందు మేం తలదించుకోకుండా చూడు. ఇప్పుడు వాడు చేసిందంటూ తప్పే ఉందండి. ప్రేమించుకున్న వాళ్ళని కాపాడి వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని చూపించాడు, అంతేగా. నువ్వు ఇలాగే వాణ్ణి వెనకేసుకురా, ఏదో ఒక రోజు ఊరు జనం మొత్తాన్ని ఇంటి మీదకి తీసుకొచ్చేస్తాడు. చూడు, ఏంటి ఇక్కడికి వచ్చారు? మీరేమో వీళ్ళ పెళ్లి గుళ్ళో జరిపించమన్నారు, వీళ్ళేమో మా పెళ్లి దేవుడు ఆశీస్సులతో కాదు రాజాబాబు గారి ఆశీస్సులతో జరగాలని పట్టుపట్టారు. అందుకే ఇక్కడ తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. ఇదిగోండి మీ కాఫీ. ఏంట్రా చిట్టుబాబు తెగ ఆలోచన? ఎవరి గురించి ఏంటి? ఏం లేదా గిరీశం, నా పెళ్ళం గురించి. ఈ మధ్యన అది నిద్దట్లో వద్దు సీను అని తెక్కల గురించి చెప్తా. అంటే ఆలోచించాలి కానీ వద్దు సీను అంటే పతివ్రతకి లెక్క అన్నమాట. మన పారిజాతంలా పొద్దున్న ఇలాంటి విషయాలే మాట్లాడుకోవాలా? రాత్రులైతే పర్లేదు. అది కాదు పారిజాతం, నీ చర్మ సౌందర్యానికి కారణం ఏంటి? లక్ష కాదు, ఎక్స్. ఎక్సా? అదేంటి? మా మధ్యలో నీకు ఎందుకురా? పారిజాతం నీ కస్టమర్ వస్తున్నాడు. నా కస్టమరా? అదే మన బ్యాంక్ కస్టమర్. గుడ్ మార్నింగ్. హాయ్ పారిజాతం. హాయ్ కనకారావు. ఈ అమౌంట్ అకౌంట్ లో వేసి. ఈ అకౌంట్ లోనా ఆవిడ అకౌంట్ లోనా? ఏ అకౌంట్ లోనైనా నాకు ఓకే. మీదెంత విశాల హృదయం అండి. ఇది కూడా. నువ్వెప్పుడు చూసావు? మీ పని మీరు చూసుకోండి. నువ్వు వారిని చూసుకుంటావా? మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. అవునా, వస్తున్నా. డబ్బు నగలు దాచుకోవడానికి మీ బ్యాంకులో ఏదైనా లాకర్ ఇప్పిస్తే. గుడ్ మార్నింగ్ సార్. గిరీశం, నీకెన్నిసార్లు చెప్పాను నా ముందు ఆంగ్లంలో మాట్లాడవద్దని? పొరపాటైపోయిందండి. శిరోమణి గారికి శుభోదయం. అలా పిలిచావు, చెవుల్లో అమృతం పూసినట్టుగా ఉంది. ఇంతకీ ఎందుకు పిలిచానంటే, ఈ పెద్ద మనిషికి తన నగదు దాచుకోవడానికి ఒక సొరుగు కావాలట. సొరుగా? అదేనయ్యా లాకరు. దానినే మేము తెలుగులో సొరుగు అని సంబోధించింది. నువ్వు రావయా. సరే, ఇంతకీ రాజాబాబు ఏ తెంచనా? తెంచలేదండి, తెంచాగా చెప్తాను. నువ్వు రావే సొరుగు. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాజాబాబు సార్, నీ కార్యనిర్వహణ ఏమిటి? రికవరీ ఆఫీసర్ సార్. అంటే ఇచ్చిన రుణాల్ని తిరిగి వసూలు చేయటం. కానీ ఇంతవరకు ఒక్క రుణమైనా వసూలు చేసుకొచ్చావా? అందరి మీద జాలిపడి లక్షల్లో అప్పులిప్పిస్తావు, కనీసం వేరంలో కూడా వసూలు చేసుకురాలేవు. అది కాదు సార్. ఆ తొట్టిపూడి వెంకటరావు కట్టవలసిన 10,000 10 రోజుల్లో పువ్వుల్లో పెట్టుకుని తీసుకొస్తానని చెప్పావు, తీసుకొచ్చాడా? ఇదిగోరన్నయ్యా, నేను కట్టవలసిన బాకీ 9,990 రూపాయలు. అదేంటి, నువ్వు కట్టవలసింది 10,000 కదా? ఆ 10 రూపాయలు పెట్టి బంతిపూలు కొనుంటాడు సార్. నువ్వు డబ్బు కౌంటర్లో కట్టి రసీదు తీసుకోపో. అలాగే. ఇప్పుడేమంటారు సార్? ఎవరో ఒకరు కట్టగానే సరిపోదు బాబు, రావాల్సిన మొండి బాకీలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ సఖిరెడ్డిపల్లి శేషగిరి కట్టవలసిన డబ్బు 10 రోజుల్లో వసూలు చేయకపోతే ఉన్నతాధికారులకు కోపం వస్తుంది. దాంతో ఉద్యోగం ఊడుతుంది. ఉద్యోగం? నా ఉద్యోగం కాదు, మీ ఇద్దరు ఉద్యోగాలు ఊడతాయి. అది కాదు సార్. ఊరుకోవయ్యా మగడా, అసలే బీపీ పేషెంట్, హార్ట్ అటాక్ చచ్చిన చేస్తాడు. మేము అర్జెంట్ గా సఖిరెడ్డిపల్లి వెళ్తున్నాం సార్. అవును సార్. బాలేవారు బాబు గారు, మీ ఇంటికి వాళ్ళు అవడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. పంతులు గారు, ఏంట్రా లోపలేదో శుభకార్యం జరుగుతున్నట్టుంది? జరుగుద్ది. అప్పు చేసి పప్పు కూడా మెక్కడం అంటే ఇదే, తెలుస్తారా? నువ్వు రా. రాహుకాలం సమీపిస్తుంది, తాంబూలాలు మార్చుకోండి. అలాగే. ఇక్కడ శేషగిరిరావు అంటే ఎవరండి? నేనే. మీరెవరు? ఆ, బాబు, రాజా బాబు, లోన్ రికవరింగ్ ఆఫీసర్.
కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్. అయితే ఆ, మీరు బ్యాంకులో తీసుకున్న లోన్ వడ్డీతో కలిపి 2.5 లక్షలు అయింది. మీరు వెంటనే కట్టాలి. నేనా నేను లోన్ తీసుకోవడం ఏంటయ్యా? మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు. తప్పుడు అడ్రస్ కి రావడం, తప్పుడు పనులు చేయడం మా రాజబాబుకి అలవాట్లేదు. చూడండి, మీరు లోన్ తీసుకోవడమే కాకుండా తీసుకోలేదని చెప్పడం మర్యాదగా లేదు. మీరు తాకట్టు పెట్టిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి, కావాలంటే చూడండి. ఏంటి ఆయనకి చూపించేది? ఆయనలాగా మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నావా? ఏండోయ్, మర్యాదగా డబ్బు కడితే సరే సరే, లేకపోతే నేనేం చేస్తానో నాకే కాదు మా రాజబాబు కూడా తెలియదు. అరే మీకింత బాకీ ఉన్న సంగతి మాకు చెప్పలేదు. చెప్పడానికి నాకు అసలు బాకీ ఉంటే కదండి. అదిగో మళ్ళీ అదే మాట. అబ్బాబా ఆయన బాకీ లేదంటే వినిపించుకోరే. బాకీ ఉందా లేదా నీకేం తెలుసా? అసలు ఎవరు పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుక? ఆ? వచ్చిన దగ్గర నుంచి పంది కుక్కలు తింటా కూర్చున్నా, నువ్వు పెళ్లి కొడుకు ఏంట్రా? నాన్న మీకు మధ్య ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. నా కొడుకులు మాత్రం ఏమన్నానికి నీ వీల్లేదు. కొడుకునే కాదు, మిమ్మల్ని అంటాం, మీ బంధువులు అంటాం, మీ పక్కింటి అంటాం, అసలు ఎవరినైనా అనే హక్కు ఉంది మాకు. అసలు ఏంటో మనకేంటి బాసు? ఇది పట్టుకో, మీ అప్పు కింద నగలు తీసుకెళ్తున్నావు. మీరు వచ్చి డబ్బు కట్టి విడిపించుకెళ్ళండి. ఎందుకు నా నగలు తీసుకెళ్తావు? నువ్వు అందరి మీద ఇలాగే సింపతి చూపిస్తావు, ఆ తర్వాత నీ మీద జాలిపడేవాడు ఒక్కడున్నాడు. బాబు అవి మా నగలు కావు. పరువు కోసం పక్కింటి వాళ్ళ దగ్గర అరువు తీసుకొచ్చాం. పక్కింటాడో పై ఇంటాడో మాకు అనవసరం అండి. బ్యాంక్ లో డబ్బు కట్టి పిడిపించుకోండి. రండి సార్, మీరు రండి. మైసూర్ పాక్ బాగుంది పదా. ఏమండి నా మాట వినండి. ఏమండి ఇదెక్కడ అన్యాయం అండి? వాళ్ళ నా నగలు తీసుకెళ్లిపోతుంటే మీరు గుడ్లపు గురించి చూస్తారేంటి? ఏదో ఒకటి చేయండి. వాడు ఏ బ్యాంక్ అన్నాడు? కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు. అదే శభాష్ అనుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలగిననాడు. యువతల శిరోమణి సంభాషించుతున్నాడు. అవతల ఎవరు? నువ్వు శిరోమణి అయితే నాకేంటి, చింతామణి అయితే నాకేంటి? నీకు అసలు బుద్ధి ఉందా? బాకీ వసూలుకు పంపేటప్పుడు కరెక్ట్ అడ్రస్ ఇచ్చి పంపాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? అజ్ఞాని, నా జ్ఞానమునే ప్రశ్నించుతున్నావుగా. ఇంతకీ నువ్వెవరు? ఏమైంది? ఏమైందా? లలలలా. సార్ సార్ ఇవ్వకోండి సార్ నగలు. ఇదిగోండి సార్ మైసూర్ పాకు, ఇది నోట్లో వేసుకోండి, అవి లాకర్లో వేసుకోండి. సరే గాని ఎక్కడి నుంచి తెచ్చారు ఈ నగలు? సక్కినేటిపల్లి శేషగిరి ఇంటి నుంచి. ఏ శేషగిరి? ఏ శేషగిరి ఏంటి సార్? శివాలయం వీధిలో శేషగిరి. మనకు బాకీ ఉంది రామాలయం వీధి శేషగిరిరా. సార్ చెవులో రక్తం ఏంటి సార్? అమ్మో నాయనో, రక్తం రా బాబు. నీ చేసిన పడికి వాడు ఫోన్ లో పట్టుకొని పిచ్చ తిట్టు తిట్టాడు. నా కన్న పేరు జామ్ అయిపోయింది. ఇవి తీసుకెళ్లి వెంటనే ఇచ్చినాడు రా బాబోయ్, అర్జెంటుగా ఇచ్చినాడు రా పొరపాటు బాబోయ్. అయిపోయింది సార్. వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఇదంతా జరిగింది వీడి వల్లే. నా వల్ల జరగడం ఏంటి సార్? ఏడవకండి సార్, చచ్చిపోతారు. చీ 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 చీ, చీ. మీది దిక్కుమాల సంబంధం తెలిస్తే అసలు వచ్చేవాళ్ళమే కాదు. ఛీ, 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 ఛీ. మీదెంత చండాలపు సంబంధం అని ముందే తెలిస్తే మిమ్మల్ని అసలు మా ఊరు పొలిమేరదు ఒక నుంచి వాడి చీ 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 అనడం కాదు. దమ్ముంటే మా నగలు మాకు పడే, మేము వెళ్ళిపోతాం. మీ నగలు మీకు ఇచ్చిన తర్వాత మీరు ఉంటామన్న కూడా ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఇక్కడ ఉంచాం. నేను రా మీ నాన్ని. ఈ మా నగలు మాకు ఇయ్యి. ఇవ్వకోండి మీ నగలు. పోనొద్దు. నావి శుభకార్యానికి నల్లచీర వద్దే అంటే మ్యాచింగ్ అంటూ కట్టుకు చచ్చావు. చూడు ఈ మ్యాచ్ ఏమైందో. ఏముంది అక్కడ చూడడానికి? మన పెళ్లి ఇంటికెళ్ళగానే చేస్తాను. నడవండి అయ్యా, రండి. సారీ అండి, పొరపాటున పక్కింటికి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చేసా. పొరపాటు ఏంటయ్యా పొరపాటు? అప్పటికి నేను మొత్తుకుంటూనే ఉన్నాను, నేను మీకు బాకీ లేను మొర్రో అని. నా మాట వినిపించుకున్నారు కాదు. ఇప్పుడు చూడండి, మీ వల్ల నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయింది. ఇక దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అమ్మాయి కుందర బొమ్మలా ఉంది. నా రాజాబాబు చేసుకుంటాడు. రే, అది చీకిపోయిన 100 రూపాయల నోట్లా ఉంది. దాన్ని నేను చేసుకోవడం ఏంట్రా? ఏంటి? నా కూతురు చీకిపోయిన 100 రూపాయల నోట్లా ఉందా? శ్రీ మహాలక్ష్మి లాంటి నా కూతుర్ని చూసా మాట అంటున్నావా? ఈ అమ్మాయి మీ అమ్మాయ్యా? ఈ అమ్మాయి అయితే నేను చేసుకుంటాను. ఇంకే ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. ఏంట్రా పెట్టించేది? 10 మందిలో నా పరువు తీసింది కాక మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? అసలు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కానీ మీకు శిక్ష కుదరదు. ఎందుకండి? ఏంటంటే పోలీసులు భయపెడతారు. మీకు పోలీసులు తెలిస్తే మా హోంగార్డ్ తెలిస్తే ఏం చేస్తావా? రే పబ్జీ, నువ్వు ఉండరా? ఏదో తెలియక జరిగిపోయిందండి. ఈ విషయం ఎదుటితో వదిలేయండి. మేము వెళ్ళొస్తామండి.